యొక్క వాదనను వినిపిస్తున్నారు. కేసులో అల్లు అర్జున్ పాత్ర ఏమీ లేదు. ఈ కేసులో అల్లు అర్జున్ పాత్ర లేని కారణంగా ఈ పిటిషన్ ఎఫ్ఐఆర్లన్నింటినీ కూడా కొట్టేయాలంటూ కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అల్లు అర్జున్ తరపు లాయర్లు వాదన వినిపిస్తున్నటువంటి పరిస్థితి. హైకోర్టు తీర్పు ఇక్కడ కీలకం కాబోతోంది. హైకోర్టు తీర్పు మీదే అల్లు అర్జున్ డిమాండ్ ఆధారపడి ఉంది అని కూడా చెప్పొచ్చు. ఈ క్రమంలోనే అక్కడ నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ఉన్నాడు, ఇక్కడ హైకోర్టులో అల్లు అర్జున్ కి సంబంధించిన క్వాష్ పిటిషన్ కి సంబంధించి విచారణ జరుగుతోంది. అల్లు అర్జున్ కి ఒక ప్రక్కన 14 రోజులు రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పిచ్చింది. 14 రోజులు నాంపల్లి కోర్టు చెంచల్గూడ జైలులో ఆయన్ని తరలించేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో నాంపల్లి కోర్టు ఆ విధంగా తీర్పిచ్చిన క్రమంలో పోలీసులు కూడా చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రొసీడింగ్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఇంకో ప్రక్కన అల్లు అర్జున్ కి సంబంధించిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు విచారిస్తోంది. తనపైన నమోదైన ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ అల్లు అర్జున్ రీసెంట్ గా పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ దాఖలు చేసిన తర్వాతనే అల్లు అర్జున్ అరెస్ట్ కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఈ పిటిషన్ కి సంబంధించిన విచారణ అయితే ఇప్పుడు హైకోర్టులో జరుగుతోంది. దీనికి సంబంధించే హైకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది, ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ తీర్పుని మీద ఆధారపడే మొత్తానికి అల్లు అర్జున్ సంబంధించిన రిమాండ్ ఆధారపడి ఉంటుంది అంటూ కూడా తెలుస్తోంది. కాసేపట్లో ఈ హైకోర్టుకి సంబంధించిన తీర్పు వెలువడేటువంటి అవకాశం ఉంటుందా, లేదు హైకోర్టు దీనిని మరొకసారి వాయిదా వేస్తుందా అనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా అనేదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇటు పోలీసులు కూడా హైకోర్టు తీర్పుకు సంబంధించి ఎదురు చూస్తున్నారా అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినపడుతున్నాయి.